హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్గా చెగోడీలు చేసి చూపిస్తున్నానండి. ఈ చెగోడీలు చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇవి బియ్య పిండితో చేసే చెగోడీలండి, మైదా పిండితో చేసేవి కాదు. ఎవరైనా చేసేసుకోవచ్చు. బియ్యం పిండి ఉంటే చాలు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చెగోడీలు ఎలా చేయాలో చూద్దామండి. చెగోడీలు చేయడానికి 3 కప్పుల బియ్యం పిండి అయితే తీసుకున్నానండి. ఈ కప్పుతో 3 కప్పుల బియ్యం పిండి అయితే తీసుకున్నాను. నేను బియ్యం కడిగి ఆరబెట్టి పిండి పట్టించుకున్నానండి. మీరు అలానా చేసుకోవచ్చు, లేదు అని అంటే బజార్లో దొరికే పిండి తెచ్చుకుని ఆ పిండితోటైనా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలండి. 3 కప్పుల పిండికి 3 కప్పుల నీళ్లు పోసుకుని కొద్దిగా మరగనివ్వాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వాము, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, అలాగే 1/2 కప్పు పెసరపప్పు నానబెట్టి నీళ్ళంతా వాడేసి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, 50 గ్రామ్స్ బటర్ వేసుకుని బియ్యపిండి అంతా వేసి కలిపేసుకోవాలండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి చల్లారనివ్వాలి. ఆ వేడికి పిండి అంతా కూడా బాగా ఉడికినట్టు అవుతుంది. అప్పుడు మనకి చెగోడీలు గుల్లగా వస్తాయి. తర్వాత చల్లారిన తర్వాత ఒక పెద్ద పళ్ళల్లోకి ఈ పిండి అంతా కూడా వేసేసుకుని బాగా పిసుక్కుని చపాతీ పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. చపాతీ కంటే కొద్దిగా గట్టిగానే ఉండాలండి. నీళ్లు తక్కువ అవుతే కొంచెం నీళ్లు జల్లుకోవచ్చండి. కాస్త గోరువెచ్చని నీళ్లు పక్కన పెట్టుకుని జల్లుకోవచ్చు. చెయ్యి తడి చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. మనకి ఇలా చుట్టడానికి వస్తే సరిపోతుంది. మొత్తం పిండి అంతా కూడా కలిపేశాను. చపాతీ పిండి కంటే కాస్త గట్టిగానే కలిపాను. తర్వాత ఈ పిండినంతా కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మనకి చెగోడీలు ఎంత సైజు కావాలో దాన్ని బట్టి ఉండలను అయితే చేసేసుకోవాలి. చూడండి, మొత్తం పిండి అంతా కూడా ఈ విధంగా ఉండల్లా చేసేసాను. తర్వాత ఈ విధంగా రొట్టెల పీట మీద కానీ ఇలా ప్లేట్ మీద కానీ ఇలా సన్నగా పొడవుగా చేసుకోవాలండి. అరచేత్తో పాముతూ ఈ విధంగా చేసుకుని 2 కొసలు కలిపేసుకోవాలి. మనకి ఏ సైజు చెగోడీలు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. ఈ విధంగా అరచేతిలో ఇలా తిప్పి ఇలా 2 కొసలు కలిపేసుకోవాలి. అంతే. ఈ విధంగా మొత్తం ఉండలన్నీ కూడా చేసేసుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో చేసుకుని ఇలా ఏ సైజు కావాలంటే ఆ సైజు 2 అంచులు కలిపేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఈ విధంగా అరచేతితో పాముకుంటూ కావాల్సిన సైజులో చెగోడీలు చేసేసుకోవడమేనండి. మొత్తం అన్ని చెగోడీలు చేసుకున్న తర్వాత నూనెలో వేయించుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసానండి. లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి, మరీ హై ఫ్లేమ్లో కాకుండా. హై ఫ్లేమ్లో కాలిస్తే పైన రంగు వచ్చేస్తాయి, లోపల ఉడకదు, మెత్తగా ఉంటాయి. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. నూనెకి పట్టినన్ని చెగోడీలు వేసి వేయించుకోవాలండి. వేసిన వెంటనే కదపకూడదు. ఓ 2 నిమిషాలు వేగిన తర్వాత కదుపుకుంటూ ఎర్రగా వేపుకోవాలండి. క్రిస్పీగా టేస్టీగా చెగోడీలు రెడీ అవుతాయి. వేగిపోయాయండి, తీసేస్తున్నాను. ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసి వాటిపైన వేస్తున్నానండి. కాస్త ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్చేస్తుందనేసి. ఈ విధంగా మనం చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చదు, ఎన్ని తిన్నా కూడా హెవీగా అనిపించదు. చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారు. మరోసారి వేస్తున్నాను. ఆయిల్కి పట్టినన్ని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేసిన వెంటనే కదపొద్దు, మనం 2 నిమిషాల తర్వాత కదుపుకోవాలి. వేగిపోయాయండి, తీసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేయించుకోవాలి. మొత్తం అన్నీ వేయించేసానండి. చాలా క్రిస్పీగా టేస్టీగా చెగోడీలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి ఈసారి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చెగోడీలు రెడీ అండి. చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ సంక్రాంతి స్పెషల్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.